ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, I want to complete the project. I don't want to destroy or ఎన్నికకి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్. ఏవైతే పోర్టులు ఉన్నాయి, 3 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. ఫిషింగ్ హార్బర్స్ 9 ఉన్నాయి, అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఫిషర్మెన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా. ఇంకొక పక్కన పోర్ట్స్ మొత్తం 10 ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 3 కొత్త పోర్టులు వస్తున్నాయి, 4 వస్తున్నాయి. ఇంకోటి ఇంకా ఇది చేయలేదు, కాకినాడ. ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేదానికి మనం ఇది చేయాలి. ఎయిర్పోర్ట్స్ కూడా 7 ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి. ఇంకొక 3 కొత్తగా వస్తాయి, అవి కూడా మీరు ఇది చేస్తే క్లియర్ చేస్తే ఒక 10 ఎయిర్పోర్ట్స్ వస్తాయి. ఈవెన్ ఫ్యూచర్ లో అవసరమైతే ఇంకా ఒకటి మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్. ఇక్కడ గాని మనం గాని ల్యాండ్ గా నుండి ఇండస్ట్రియలైజేషన్ పెద్ద ఎత్తున పోతే చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది. దీని మీద మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 ఉండాలి. ప్రో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇంత ముందు జరిగిందంతా కూడా యాంటీ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ ఈ రాష్ట్రంలో ఉండేవాడు కూడా పెట్టుబడులు పెట్టకుండా వేరే రాష్ట్రాలు పారిపోయారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. మొత్తం ప్రపంచం అంతా వెళ్లి మీరు మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి, మేము అది చేస్తాం ఇది చేస్తామని కంపీట్ చేస్తా ఉంటే వీళ్ళు చాలా దుర్మార్గంగా చేశారు. అది ఆ ట్రెండ్ పోవాలి. ఒకరిద్దరు ఆఫీసర్స్ లో ఇంకా మీకు ఆ మనసులో ఉంటే కస్టోడియన్స్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఏమీ రాకపోతే మీరు బెస్ట్ కలెక్టర్స్ అని, ఏమీ చేయకపోతే బెస్ట్ ఆఫీసర్స్ అని, అలాంటి యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది ఒకసారి ఈ గవర్నమెంట్ లో వచ్చినప్పుడు. అవన్నీ కాకుండా మనం హౌ టు ఎంపవర్ పీపుల్, హౌ టు క్రియేట్ వెల్త్, ఇవి కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్యాస్ ది మీరు చూస్తే నేషనల్ వేస్ట్ అది. ఆ రోజు గారు వచ్చుంటే గ్యాస్ అంతా కూడా ఆ ఏరియాలో డెవలప్మెంట్ కోసం ఆ టౌన్స్ లో బ్రహ్మాండంగా ఉండేది. దాన్ని కూడా వేస్ట్ చేసి కావాలని కంట్రోల్ చేసి ఇది చేశారు. ఇప్పుడంతా కూడా ఏ ప్రాజెక్ట్ అయినా మీరు చూస్తే డిలే అయితే కాస్ట్ ఓవర్ రన్ అవుతుంది. ఒక్క పోలవరం 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు అదనంగా దాని మీద హైడల్ రాలేదు కాబట్టి మనకు అదనంగా భారం పడింది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ గాని, రిటర్న్స్ గాని, ఆపర్చునిటీ కాస్ట్ గాని అన్ని కూడా. పోలవరం ప్రాజెక్ట్ డిలే వల్ల చాలా పెద్ద ఎత్తున డయాఫామ్ వాల్ 460 కోట్లతో అయిపోయింది, ఇప్పుడు 990 కోట్లు అయింది. అదే మరి కాఫర్ డ్యామ్లు అయినాయి. 2021 ప్రాజెక్టు పూర్తయ్యేది 2029, 27, 28కి వెళ్లిపోయింది. దీనివల్ల అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయలేకపోతే ఈవెన్ పవర్ ప్రాజెక్ట్ లో సేమ్ థింగ్. ఐడిల్ గా పవర్ పెట్టి ఈరోజు ఉదాహరణ మీరు చూస్తే సోలార్ పీపీఎల్ చేశాం. సోలార్ అనేది ఎండ వస్తే ఆటోమేటిక్ కరెంట్ వస్తుంది. అవి తీసుకోకుండా అడ్డం పెట్టి బయట 7 రూపాయల నుంచి 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. కడాన కోర్టు పోతే డైరెక్షన్ ఇచ్చారు, వాళ్ళు డబ్బులు పే చేయమన్నారు. వాళ్ళకు డబ్బులు పే చేశాం, అదనంగా డబ్బులు పెట్టి హై రేట్ పెట్టి మళ్ళా పవర్ కొన్నారు. ఇలాంటి చర్యలను ఏ విధంగా సమర్థించాలని అర్థం కావడం లేదు. చాలా జరిగాయి ఇలాంటి మిస్మేనేజ్మెంట్. ఒక విధంగా చెప్పాలంటే పబ్లిక్ ఎక్స్చెకర్ తో ఆడుకున్నారు. చాలా ఆవేదన ఉంది, బాధ ఉంది. దానికి కారణం అందుకే ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు వడ్డీతో సహా సర్వీసింగ్ చేయాలి. మళ్ళా వెల్త్ క్రియేట్ చేయాలి, మనం అనుకున్న వెల్ఫేర్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పవర్లో అయితే ఈ రోజు నుంచి ఎక్కడ కూడా ఎప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు పవర్ కట్స్ ఉండేటివి కాదు. పవర్ రిఫార్మ్స్ తెచ్చింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. తర్వాత వచ్చిన తర్వాత 2014లో 22.5 మిలియన్ యూనిట్ షార్ట్ ఫాల్ ఉంటే విత్ ఇన్ 4 months ఆర్ 3 months సర్ప్లస్ కు వచ్చాం. ఇప్పుడు మళ్లీ పవర్ కట్స్ వస్తున్నాయి. ఎక్కడ కూడా నేను చెప్పాను, జీరో టాలరెన్స్ అన్ దాట్. వోల్టేజ్ కూడా ఐఎమ్ వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో పవర్ అనేది షార్టేజ్ ఉండడానికి వీలు లేదు, పవర్ కట్స్ ఉండడానికి వీలు లేదు. కలెక్టర్స్ కూడా మానిటర్ చేసుకోండి. దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డిపార్ట్మెంట్. దట్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందుకనే ఇప్పుడు నేను వారికి ఇచ్చింది కూడా చెప్పింది ఏంటంటే, ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నింటిపైన సోలార్ జనరేషన్ కి మనం వెళ్దాం.
ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సేవ్ చేసుకుంటారు. కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ డబ్బులు ఇస్తున్నారు, అవి కూడా తీసుకురండి. అవి కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వస్తుంది. అవి తీసుకొచ్చుకొని ఎనర్జీ సేవింగ్ కూడా మీరందరూ ఫోకస్ పెట్టాలి. ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ ఈఎఫ్సిఎల్ అది ఏదది ఈఎస్ఎల్ సార్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. దాన్ని ఇవన్నీ కూడా బల్బ్స్ కానీ ఇవన్నీ పెట్టి ఎనర్జీ సేవింగ్ మీద స్ట్రీట్ లైట్స్ అవన్నీ వెళ్ళాం. దాన్ని కూడా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఫీడర్ సోలార్ కింద మీరు ఒక 1000 నుంచి 2000 ఫీడర్స్ దగ్గర వెళ్లాలనుకున్నాం. అంటే ఆ ఏరియాలో ఉండే పవర్ షార్టేజ్ అక్కడనే సోలార్ ప్లాంట్స్ పెట్టి డే టైమ్ అగ్రికల్చర్కి ఇచ్చి గ్రిడ్ మేనేజ్మెంట్ చేయడం. దీనివల్ల జీరో ట్రాన్స్మిషన్ లాసెస్ ఉంటాయి. ఉంటే కూడా 0.1% 1% ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్. అది కూడా మీరు వెళ్ళాలి.